పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల అమలు 2029 నుంచి అనేటువంటి ఒక బిల్లు, దాంతోపాటు పునర్విభజన ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన బిల్లును కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కీలక ప్రతిపాదనలు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించినటువంటి బిల్స్ను కూడా పంపిస్తున్నట్టుగా తెలిసింది. దాంట్లో మొత్తం ఏ విధంగానైతే అంటే ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణలో 131వ సవరణగా పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లును తీసుకురాబోతున్నామనేటువంటి విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏ విధంగానైతే మొత్తం 50% రేషియాలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దాంతోపాటు పార్లమెంట్లోనూ ఈ నియోజకవర్గాల పెంపు ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా స్పష్టమైంది. కానీ ప్రస్తుతం పంపించినటువంటి ఈ సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే మొత్తం 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అంటే లోక్సభలో 543 స్థానాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు 850 స్థానాలకు పెంచుతున్నట్లుగా కేంద్రం స్పష్టం చేస్తూ దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులను ఎంపీలకు పంపించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఏ విధంగానైతే 33% రిజర్వేషన్ అనేది మహిళలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా గతంలో అంటే ఏ విధంగానైతే 543 స్థానాల నుంచి దాన్ని మొత్తం కూడా 172 స్థానాలు మాత్రమే పెంచుతారు 50% రేషియాలో అని చెప్పి మొదట అనుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి లెక్కలను కూడా అంటే 272 స్థానాలు పెంచుతారని అనుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి లెక్కలను చూస్తుంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 35 స్థానాలను పెంచేందుకు కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి బిల్లులను మొత్తం కూడా ఎంపీలకు ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పునర్విభజనకు సంబంధించినటువంటి ప్రక్రియ కోసం తమను సంప్రదించలేదంటూ కూడా ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 3 రోజుల పాటు ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో అందుకోసమే ఎంపీలకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడం కోసమే ఈ ప్రతులను పంపినట్టుగా తెలుస్తుంది. ఏ రాష్ట్రంలో ఎంత మేరకు ఏ విధంగానైతే ఈ నియోజకవర్గాల పెంపు ఉండబోతుంది, అంతేకాదు పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాలను లోక్సభ నుంచి దాన్ని 850కి ఎలా పెంచబోతున్నాం అనే విషయాలను కూడా ఇందులో స్పష్టం చేశారు. అయితే జనాభా లెక్కలు పూర్తి కాకముందే ఈ పెంపు అనేది ఎలా చేస్తారంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమ వద్ద ఉన్నటువంటి గణాంకాలు కావచ్చు, ఇప్పటికిప్పుడు పెంచాల్సినటువంటి అవసరం ఎందుకుందనే విషయాన్ని కూడా కేంద్రం ఈ బిల్స్ ద్వారా స్పష్టం చేయాలనుకుంటుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ల అమలు కోసం అంటే 2023లోనే నారీ శక్తి అభినందనీయంకి సంబంధించినటువంటి బిల్లు కూడా పాస్ అయింది. అయితే ఆ సమయంలో పాస్ అయినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి లెక్కల ప్రకారం అంటే జనాభా గణన పూర్తయిన తర్వాత ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మాత్రమే మహిళలకు 33% రిజర్వేషన్లు పెంచాలనేది నిర్ణయం. కానీ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి బిల్లు ప్రకారం ఖచ్చితంగా 2029లో జరిగేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి నిర్ణయం కనిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే గత వారం రోజులుగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మహిళలు ఎంతో కాలంగా వెనకబడుతూనే ఉన్నారు. సో సమాజంలో మహిళల పాత్ర చాలా కీలకం. వాళ్లకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఉంది. అందుకోసమే 2029లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఆనాటికి మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తున్నారు. సో అందులో భాగంగా నిన్న నారీ శక్తి వందనం పేరుతో నిర్వహించినటువంటి సమావేశంలో సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని స్పష్టమైనటువంటి అంశాలు చెప్పారు. అంటే అటు సాఫ్ట్వేర్లో కావచ్చు, హార్డ్వేర్లో కావచ్చు, వైమానిక దళంలో కావచ్చు, నౌకా దళంలో కావచ్చు, అంటే ఏ విధంగానైతే అటు అట్టడుగు స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మహిళలు ఎదుగుతూనే ఉన్నారు. కానీ ఈ విషయంలో అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో వాళ్ళ సంఖ్య మాత్రం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే కేంద్రం కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు కల్పించేటటువంటి హక్కులు
దేశ చరిత్రలోనే కీలకం కాబోతున్నాయనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాజు, డీలిమిటేషన్ పై కేంద్రం స్పీడప్ చేసింది. మరో పక్కేమో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే దీని మీద అఖిలపక్ష సమావేశం జరగాలంటున్నారు. ఇంకోవైపు స్టాలిన్ పెద్ద ఉద్యమమే చేస్తా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ మేరకు ఇంత సఫలీకృతమయ్యే అవకాశం ఉందంటారు? ఎస్ దేవి, నిజంగా చెప్పాలంటే ఒకవైపు అంటే ఇప్పటికిప్పుడు అత్యవసరంగా ఈ ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు ఎందుకు నిర్వహించాలంటూ మొదటి నుంచి కూడా అంటే పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే అటు కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లులు తీసుకురాబోతున్నాము, అందుకోసమే ఈ నెల 16 నుంచి ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నామని చెప్పారు. అందులో భాగంగానే పార్లమెంటు మరోసారి 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందంటూ కూడా పార్లమెంటు ఏ విధంగానైతే వాయిదా పడుతున్నటువంటి సమయంలో లోక్సభ స్పీకర్, మరోవైపు రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ చైర్మన్ కూడా వాయిదా వేశారు. సో దానికి అనుగుణంగా ఒకవైపు అంటే ప్రతిపక్షాలు అంటుంది ఏంటంటే ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కూడా అమల్లో ఉంది. మరోవైపు 3 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక బెంగాల్ దాంతోపాటు తమిళనాడుకు సంబంధించి 2 విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దానికి కూడా 23వ తేదీ 29వ తేదీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యేకంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏం చర్చించాలనుకుంటున్నారు, మీ నిర్ణయాలు ఏంటి అనేది ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఆలోచనలు పంచుకోవాలని చెప్పి మల్లికార్జున ఖర్గేతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా అటు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. అయితే కిరణ్ రిజిజు మాత్రం ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కీలకంగా ఉంది, మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలంటే ఇప్పటికిప్పుడే ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏ విధంగానైతే పార్లమెంట్లో రావాల్సినటువంటి నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఎంపీలందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా కొంత కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించట్లేదు, కానీ ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ పునర్విభజన చేయబోతున్నారు అంటే నియోజకవర్గాల పెంపు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దానికి సంబంధించి కేంద్రం కూడా స్పష్టం చేస్తుంది. అంటే ఏ విధంగానైతే మహిళలకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించేందుకు, మహిళా సాధికారతను పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఎల్లుండి నుంచి జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం చాలా కీలకంగా మారబోతుంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాల్సినటువంటి గడువును 2029గా డిసైడ్ చేయడంతో పాటు మొత్తం నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా ఒక స్పష్టమైనటువంటి నివేదికను పార్లమెంట్లో పెట్టడం, వాటిని చేసుకునేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగానే ఒకవైపు ప్రతిపక్షాలు నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో అందరూ మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఈ పార్లమెంట్ సమావేశాలు హాట్గా సాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, రాజు, ఈ డీలిమిటేషన్ కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, దీనివల్ల దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతుందని ఇప్పటికే సీఎంలు బహిరంగంగానే వచ్చి మీడియా ముఖంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతవరకు కాంగ్రెస్ స్టెప్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే స్టాలిన్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడారు. ఎస్, ఖచ్చితంగా దేవి. అంటే కేంద్ర ప్రభుత్వం మొదట ప్రతిపాదించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఏ విధంగానైతే 2026లో జనగణన చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, దాంతోపాటు లోక్సభ నియోజకవర్గాలు పెంచుతాయనేది స్పష్టం. కానీ ఇప్పటికిప్పుడు 50% రేషియోలో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలు పెంచుతామని చెప్పి కేంద్రం స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగా ఏ విధంగానైతే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ నియోజకవర్గాలు మొత్తం 35 పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాయి. గత వారం ఢిల్లీలో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశం అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించారు. సో అక్కడ మహిళా రిజర్వేషన్లకు
దాంతోపాటు ఈ పునర్విభజనకు అంటే నియోజకవర్గాల పెంపు సంబంధించినటువంటి బిల్లుకు ఎందుకు లింక్ పెడుతున్నారు? సో మహిళా రిజర్వేషన్లను మొదటి నుంచి కాంగ్రెస్ ఏ విధంగానైతే ఆమోదిస్తూనే ఉంది, మద్దతు ఇస్తూనే ఉంది. సో దానికి అనుగుణంగా మహిళా రిజర్వేషన్లలో కాంగ్రెస్ ఎక్కడా కూడా వ్యతిరేకించట్లేదు అంటూనే నియోజకవర్గాల పెంపు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి రేషియో ఏదైతే ఉందో దానివల్ల చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో చిన్న రాష్ట్రాలకు మరీ చిన్నగా మారే అవకాశం కనిపిస్తుంది. పెద్ద రాష్ట్రాలు ఈ 50% రేషియో ద్వారా మరింత పెద్దగా మారే అవకాశం కనిపిస్తుంది. అందుకోసమే సౌత్లో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలకు, నార్త్లో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలకు కూడా ఇది అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా సౌత్ పైన వివక్ష కనిపిస్తుందంటూ కూడా లెక్కలతో అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం కేరళలో 20 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. సో యూపీలో 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. సో 50% మేర పెంచితే 20 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఏదైతే కేరళలో 30 సీట్లు పెరుగుతాయి. మరోవైపు యూపీలో మాత్రం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి యూపీలో మొత్తం 120 స్థానాలు పెరుగుతాయి. అంటే మొదట్లో 20-80 ఉన్నప్పుడు 60 సీట్లు మాత్రమే తేడా ఉంటే ఇప్పుడు కొత్తగా 30 సీట్లు, ఇక్కడ 120 సీట్లు పెరిగిన తర్వాత 90 సీట్లు పెరుగుతున్నాయి. అంటే మొత్తం ఏ విధంగానైతే 90 మేర డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే పెద్ద రాష్ట్రాలకు మరింత మేలు కలిగే అవకాశం కనిపిస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్తో పాటు అంటే బీమార్గా చెప్పుకునేటువంటి అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దాంతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఉత్తరాదిన ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు కలిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులువు. దాంతో ఏదైతే దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గుతుందనేటువంటి వాదనలు స్పష్టంగా వినిపిస్తున్నారు. అందుకోసమే ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అనే ప్రతిపాదన వద్దు, దీనిపైన అఖిలపక్ష సమావేశం నిర్వహించి అఖిలపక్ష సమావేశంలో ఈ పెంపుకున్నటువంటి ఒక ఫార్ములా ఏంటి, దీనికి సంబంధించినటువంటి దానిపైన అన్ని రాష్ట్రాల నేతలతో మాట్లాడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడాలని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్తో పాటు ఏదైతే తమిళనాడు, దాంతోపాటు మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎల్లుండి నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా కేంద్రం చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. దేవి.